బైబిల్ పదాలు పాడుకుందాం. అందరం కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము పైకెత్తి బైబిల్ పదాలు పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠగా నాము బైబిల్, పఠింప శ్రేష్ఠగా నాము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠగా నాము బైబిల్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆరాధన వర్తమానం కొరకై సామెతల గ్రంథము కీర్తన ప్రక్కన ఉంటుందండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నామమున బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి సురక్షితంగా నుండును. ప్రార్థన చేసుకుందాం. తరలించండి. వచ్చిన వారందరూ కూడా మోకాళ్ళ మీద మరి ఎంతో శ్రేష్టం కూర్చుని వారు దగ్గర కూర్చున్నాను. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ పాదముల కొందరు స్తుతులు చెల్లించుకుంటున్నా. దయలో మా ప్రభువా, ఎన్నిక లేని వారు, ఏ మంచితనం లేని మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి దయల తండ్రి ఈ దినము మీ యొక్క వాక్యానుసారంగా వాడుకున్నట్టు నీ బిడ్డలను వాడుకుంటూ నీ బిడ్డలను ప్రభావం బలపరుస్తూ సంఘాన్ని మీరు బలపరుస్తున్న దయను బట్టి నీకు ఎంతో చెల్లించుకుంటూ దయల తండ్రి నన్ను కూడా జ్ఞానం లేని వాడను, తెలియలేని వాడను ప్రభా, చదువురాని వాడను, అటువంటి నన్ను మీరు ఏర్పరచుకున్నారు. మీరే దయావాత్సల్యం నా పైన కుమరిస్తూ మీ పిల్లలకు ప్రభా ఎవరంగా పంచిపెట్టడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.
మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. అందరూ కూడా మరి సంతోషముగా మీ కుటుంబాలలో మీరు ఆనందంగా ఈ దినము మరి కొన్ని ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా మరి సంతోషంగా మీ కుటుంబాలలో మీరు క్షేమంగా ఉన్నారని విశ్వాసంతో ప్రార్థన దయవల్ల దేవుని కృప కనికరం దయవల్ల మనమందరం క్షేమంగా ఉన్నామని విశ్వాసంతో నమ్ముతుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ దినము డిసెంబర్ మాసము చివరి ఆదివారం కదా. ఈ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసము చివరి 28వ తారీఖు వరకు కూడా 29వ తారీఖు వరకు కూడా దేవుడు మనెంతో కృపా వాత్సల్యంతో మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడంటే అది కేవలము దేవుని కృపా వాత్సల్యం, అంతే కదా. అయితే ఎందుకనంటే విశ్వాసులుగా మనం దేవుడు ప్రత్యేకముగా ఎంచుకుంటూ వచ్చినాడు కనుక మనం ఈ దినము ఆ యొక్క సంవత్సరం మాసంలో ఆరాధించుటకు మనమందరము సమకూర్చుటకు దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చేట్టున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, చూడండి, కీర్తన గ్రంథము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 20వ అధ్యాయము మరి 1వ వచనంలో మాట రాయబడింది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో మాట రాయబడింది. చదవండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చుచున్నాడు కనుక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఆపత్కాలమందు ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు రాసిన కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చుచున్నాడు కనుక యాకోబు దేవుని నామమున నిన్ను ఉద్ధరించును గాక. ప్రియమైన వారులారా, యాకోబు ఆ యొక్క ప్రవక్త. ఎవరండి? యాకోబు ఆయన ప్రవక్త అంటున్నాడు. అయితే ఈ యొక్క కీర్తనకారుడు కూడా ఒక ప్రవక్త అంటున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆపద కాలమందు, ఏమంట ఆపది కాలం అంటే ఏంటి? ఆపదలో ఉంటున్న కాలము కదా, చివరి మాసంలో ఉంటున్న కాలము, చివరి రోజులలో ఉంటున్న కాలము, చివరి గడియలలో ఉంటున్న కాలము. అయితే యెహోవా నీకు ఉత్తరమిచ్చుచున్నాడు. ఏమంటున్నాడమ్మా? యెహోవా నీకు ఉత్తరమిచ్చుచున్నాడు. ఏం ఉత్తరమిచ్చుచున్నాడు? ఏమి నీతో మాట్లాడబోతున్నాడు? ఏమి దావీదు మహారాజుతో మాట్లాడినట్టుగా నీతో ఏమని మాట్లాడాలనుకుంటున్నాడు? ఈ చివరి మాసంలో, ఈ చివరి గడియలో, ఈ చివరి రోజులలో, మరి నూతన సంవత్సరంలో మనము మరి ఎన్ని దినాలు ఉంది? నూతన సంవత్సరం జనవరి 1వ తారీఖు అంటే ఎన్ని దినాలు ఉంది? 2 దినాలు ఉంది కదా. రేపు నెల, రేపంతా 30, మనాడు 31 కదా. మరి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క డిసెంబర్ మాసం ఇంకా 2 రోజులు ఉంది. 2 రోజులు గడిచిన తర్వాత నూతన సంవత్సరంలోకి దేవుడు మనను ప్రవేశపెడుతున్నాడు. అయితే ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చుచున్నాడు. ఆ ఉత్తరం ఏంటి? ఆ యొక్క దావీదు మహారాజు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. ఓ ప్రియమైన వాళ్ళరా, నువ్వు కూడా ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని ఆ యొక్క ఉత్తరం కొరకు, ఆ జవాబు కొరకు, ఆ మాట కొరకు, ఆ యొక్క మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించిన ఆ యొక్క ఉత్తరం కొరకు నువ్వు ఏం చేయాలమ్మా? ఎదురు చూస్తూ ఉండాలంట. ఆయన ఉత్తరం కొరకు మరి మనము ఆహ్వానించుకునే వారుగా ఉండాలంట. అందుకనే యాకోబు దేవుని నామమున ఉద్ధరించును గాక. ఆ 2వ వచనంలోనేనా పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తారు. ఎక్కడి నుంచి చేస్తారంటమ్మా? ఎక్కడి నుంచి చేస్తారంట? పరిశుద్ధ ఆలయములో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవునితో నువ్వు అనుబంధ సంబంధము కలిగి, దేవునితో నువ్వు ప్రణాళికను, ఒక ఒప్పందం కలిగి ఉంటే ఏం చేస్తారంట? అక్కడ ఉంది కదా. ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఎవరికి? నీకును నాకును. మన భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడిస్తుంటున్నారో, ఎవరైతే దేవుని జ్ఞాపకం పెట్టుకుంటున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆరాధించాలని కోరుకుంటున్నారో,
ఏం చేస్తాడంటే దేవుడు సహాయం చేస్తాడు. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు అనేకమైన శ్రమలలో, అనేకమైన ఇబ్బందులలో, అనేకమైన ఇరుకులలో, అనేకమైన మరి కష్టాలలో, అనేకమైన మేలులలో దేవుడు ఏం చేస్తూ వచ్చినాడమ్మా? ఏం చేసినాడు? అందరినీ తృప్తిపరుస్తూ వచ్చినాడు. తృప్తిపరచలేదా? ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నిన్ను వదిలేసినాడా? కష్టం వచ్చినప్పుడు దేవుడు నిన్ను వదిలేసినాడా? ఒకవేళ నీకు లాభం కలిగి వచ్చినప్పుడు నువ్వు దేవుడు వదిలిపెడుతూ వచ్చినావా? లేదు. ఆ యొక్క మరి సంవత్సరం అంతట్లో అనారోగ్యంగా ఎన్నో కుటుంబాలు బాధపడుతూ వచ్చినాయి, ఎన్నో వేదన పడుతూ వచ్చినాయి, ఎంతో మందికి జబ్బుతో కూడిన మరి రోగాలతో బాధపడుతూ వచ్చినారు. ఆ టైంలో ఏం చేసినారు? మరి శ్వాసులు ఏం చేసినారు? తన తండ్రిని వేడుకుంటూ వచ్చినారు, ప్రభువా ఈ యొక్క కష్టం నుంచి తప్పించండి, ఈ శ్రమ నుంచి తప్పించండి, ఈ కీడు నుంచి తప్పించండి. దావీదు మహారాజు కూడా వెళుతూ వచ్చినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆపద కాలంలో నువ్వు ఏ ఆపదలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసంలో ఎన్నో కష్టాలు చూస్తూ వచ్చినాం, ఎన్నో ఇబ్బందులు చూస్తూ వచ్చినాం, పూట కసరైన స్థితిలో ఉంటూ వచ్చినాం, ఫైనాన్స్ దొరకని స్థితిలో ఉంటూ వచ్చినాం, మరి ఎంతో మరి వేదన పడుతున్న సమయంలో చూస్తూ వచ్చినాం. అయితే ఆపద కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చుచున్నాడు. ఆయన నీకు నేను తోడైనాను, నువ్వు నా సొత్తు, నేను నిన్ను విలువ పెట్టి కొనినవాడుగా ఉన్నాను, నిన్ను నేను చెయ్యి విలువను అంటున్నాడు. చూడండి, దావీదు మహారాజు ఏ విధంగా దేవుడు వేడుకుంటూ వచ్చినాడో నువ్వు ఎక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించుటకు భద్రమైంటున్నాం. అయితే రెండో వచనంలో ఏమంటున్నాడు? పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. కొంతమంది అంటారు, ఎక్కడికి వెళ్ళరు, ఎవరితో కలిసి ఉండరు, ఎవరితో మరి సహవాసముగా ఉండరు, దేవుడితో సహవాసం ఉండరు, మరి బయట వారితో విచ్చలవిడిగా ఉంటాడు, కానీ నాకు దేవుడు సహాయం చేయ, నాకు ఈ సంవత్సరం అంతా శ్రమలు వచ్చినాయి. మరి 2 ఏళ్ల కిందట ఎప్పుడు మన కరోనా వచ్చింది? ఎప్పుడైనా 2 years బ్యాక్ ఎంతో మరి భయాందోళనతో మరి గుప్పులతో పేకలు కొట్టుకొని వాకి వేసుకొని బయటికి రాలే స్థితి అయిపోయింది. ఎందుకు? అపవాది ఎవరిని మింగుతుందా అని వెంటాడుతుంది. ఇంటిని విడిచిపెట్టలేదు, వీధిని విడిచిపెట్టలేదు, ఊరు విడిచిపెట్టలేదు, గ్రామాన్ని విడిచిపెట్టలేదు. ప్రపంచ యావత్తు ఏం చేసిందమ్మా? ఏం చేసిందన్నగా నయమక ఏం చేసింది? కరోనా వెంటాడుతూ వచ్చింది, వెంటాడుతూ వారిని పీడిస్తూ వచ్చింది. అయితే యేసు ప్రభు నిన్ను నన్ను ఏం చేస్తాడు? యేసు ప్రభు నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఆ యొక్క రెక్కల కింద నిన్ను నన్ను కప్పుకునే వాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ రెక్కల కింద నిన్ను నన్ను కప్పుకొని ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? ఆ రోగం నుంచి తప్పించి, ఆ కరోనా భారం నుంచి పడుకోకుండా నిన్ను నుండి వేరుపరుస్తూ వచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అందుకనే ఎక్కడ ఉండాలంటే నువ్వు పరిశుద్ధ స్థలములలో ఉండాలా. ఎక్కడ ఉండాలమ్మా? దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఏం చేయాలంట? నువ్వు సహాయం అడగాల. నువ్వు ఇంట్లోనే ఉంటావు, పనికి పోతావు, ఉద్యోగానికి పోతావు, హాస్పిటల్కి పోతావు, అన్నిటికి పోతావు. ఏం చేస్తావు? ఆదివారం వస్తాను ఏం చేస్తావు? ఈ రోజు ఏం పోతావులే ఆ మందిరానికి, రేపు తెల్లవారు సోమవారం తిని పడుకుంటే మన పొద్దున పనికి వెళ్ళిపోవచ్చు, డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. అని ఏం చేస్తుంది? ఎవరు చేసేదని? సాధారణ అపవాదిని ఏం చేస్తారంటే దాని పనులను కల్పిస్తూ వస్తుంది. ఏ విధంగా నువ్వు నొప్పి పొందుతావు? ఏ విధంగా దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు? చూడండి, కీర్తన గ్రంథము 79వ అధ్యాయంలో మాట్లాడబడింది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు రాసిన మాట, కీర్తన గ్రంథము 79వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడబడింది. చూడండి, దేవా
మాకు సహాయము చేయము. ప్రేమైన వాళ్ళ ఒకసారి మా రక్షణకర్తవు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షింపుము. ప్రియమైన వాళ్ళ మన పాపములను బట్టి ఏం చేయాలంటే దేవుని ఏం చేయాలమ్మా? రక్షించమని అడగాల. ప్రతిరోజు నువ్వేం చేయాలా? నీ నోటితో నువ్వు దేవుని ఆరాధించాలి. ప్రభా, ఇవే కాలంలో ఈ యొక్క దినాన్ని మాకు జీవకిరణంగా ఇస్తూ వచ్చినావు. ఈ యొక్క మరి ఉదయ కాలం నుంచి రాత్రి పనుకునేంత వరకు కూడా నా నోటిని నీ అదుపులో ఉంచుకో, నా కంటిని నీ అదుపులో ఉంచుకో, నా చేతులను నీ అదుపులో ఉంచుకో, నా శరీరం మొత్తం కూడా నీ అదుపులో ఉంచుకోని అడగాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? నా రక్షకుడము నీ దేవా, నా నామము ప్రభావము బట్టి మాకు సహాయం చేయి. ఆయన రక్షణ మనకు అవసరం. ఆయన రక్షణ మనలో లేకపోతే ఏం చేస్తారట? మా అమ్మవారి ఏం చేస్తారట? శోధిస్తానే ఉంటది. ఎవరెవరితో శోధిస్తుంది? ఎవరెవరితో శోధిస్తుంది? మా అమ్మవారికి చెప్పాలి. ఎవరెవరితో శోధిస్తుంది? అపవాది రక్షణ మానవలసి లేదు, దేవుడు మన దగ్గర లేడు, దేవుడి భయం లేదు. ఎవరి అపవాది శోధిస్తుంది? ఎవరి ద్వారా ఎవరు శోధిస్తుంది? పక్కింటోనికి ఎదురింటోనికి గొడవ పెడతాది. పెట్టదా? పెడతాది. ఇంట్లోనే కోడలకు అత్తకు గొడవ పెడతారు. పెట్టదా? అమ్మకు కూతురుకు గొడవ పెడతారు. కొడుకు తండ్రికి గొడవ పెడతారు. ఎందుకని? అమ్మవారి నేను జయించాలా, యేసు ప్రభు కన్నా నేను జయించి నేను పై స్థానంలో ఉండాలని అమ్మవారు ఏం చేస్తారంట? అమ్మవారు ఏం చేస్తారంట? తన కుయత్తులతో అది ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎదుటి కావాల్సిన కాబడుతుంది. ఏం చేస్తుందంటే, ఎప్పుడు నాకు దిక్కు చూసినావే, ఏమి నువ్వు చూసినావు, ఏం నా ఇంటి దిక్కు చూసినావే, ఏం పడింది నీకు అన్నా అన్నా అనరాక ఉరికినే గొడవ పెడుతుంది కదా. అందుకని ఇప్పుడు చాలా మంది కూడా గేట్లు పెట్టుకొని దానికి సీటు పెట్టుకొని ఇంట్లోనే ఉంటారు చాలా మంది కూడా కదా. ప్రియమైన వాళ్ళరా, అయితే అపవాది ఏం చేస్తుందంటే తన పనిని తాను పూనుకోవాలా. యేసుప్రభు దిక్కు ఎన్ని ఓట్లు ఉన్నాయి, నా దిక్కు ఎన్ని ఓట్లు రావాలా, నేను యేసుప్రభు గారు మెజారిటీగా నేను నిలబడాలా. అపవాది ఏం చేస్తుందంటే వారిని నేను పట్టుకుంటుంది. నయమక్క ఈరోజు మందిరానికి పోవద్దు లెక్క, ఈరోజు మందిరానికి పోవద్దు లెక్క. మా కోడల దాంట్లో కనుక వచ్చింది దాకా, మా కోడల దాంట్లో కనుక వచ్చింది. ఏమంటేనే ఉండేవంటే వచ్చన్న మామ అనేది. ప్రియమైన వాళ్ళ అయితే ఏం చేస్తారంటే అపవాది ఇంకొక గంట ఆగి ఉండిపోయింది మందిరానికి, ఇంకొక గంట ఉండి ఆగిపోతాడు. ఆంటే ఉంటుంది మందిరము. ఆయన కొనుగుతా ఉంటాడు, చెబుతా ఉంటాడు. 12 అయినా ఇష్యూ పెట్టాడు, 1 గంట అయినా ఇష్యూ పెట్టాడు కదా. అపవాది ఏం చేస్తుంది? మా జ్యోతికి ఫోన్ చేసి అర్ధ గంటకు వచ్చింది మందిరానికి. ప్రియమైన వాళ్ళ ఆ విధంగా అపవాది ఏం చేస్తుందంటే పోనీకోకుండా వారిని ఇబ్బంది పెడుతూ వస్తారు. అందుకనే ఎక్కడున్నా మనము చదివిన 9వ వచనం, నా నామమును బట్టి మా పాపములను పరిహరించమని ప్రభువైన యేసుక్రీస్తును అడిగిన వాడవుతూ ఉంటా. ప్రభువా, నీ నామమును బట్టి నాకు విడుదల కలిగించే, నీ నామమును బట్టి రక్షణ అనుగ్రహించు, నీ నామమును బట్టి నా యొక్క హృదయంలో ప్రతి ఒక్క మాటలు నింపు ప్రభువా అని అడుగుతూ రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అపవాది నీలో నుంచి వెనబడుతాడు, అపవాది నీలో నుంచి దూరపరుస్తాడు, అపవాది నీలో నుంచి నీ దగ్గరికి రానివ్వకుండా దూరమైన ప్రాంతంలో నిలబెడతాడు. నీ చుట్టుకాలము అగ్ని గుండకములే, అగ్ని మండకములే, నీ చుట్టుకాలం అగ్ని ప్రాకారంలో నింపుతూ వస్తాడు. అపవాది నేను టచ్ చేయడం కూడా దానికి అధికారం లేదు. అయితే అధికారం ఇస్తున్నావు. ఎందుకని? నీలో రక్షణ లేదు కనుక ఆ యొక్క అపవాదిని నీ యొక్క హృదయం లేనికి తెచ్చుకుని వాడుగా ఉన్నావు. అందుకనే నువ్వు ప్రభుత్వం సవాసం కలిగినట్లయితే అపవాదిని ఏం చేస్తారంట?
అగ్ని ప్రాకారంలో చుట్టుగా ఈ చుట్టుకారము నేను మధ్యలో పెడతాడు, ఈ చుట్టుకారము అగ్ని ప్రాకారం నింపుతూ వస్తాడు. నేను ఇట్లా తాకినా కూడా నేను తాకేదానికి చోటు లేకుండా దేవుడు నేను ఏం చేస్తాడట, కప్పుకొని ఆయన బిడ్డలుగా నిన్ను నింపుకొని వాడుగా ఉంటున్నాడు. చూడండి, హెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడింది. హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చునేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి కలిగిన వాడినై రోషము కలిగిన వాడినై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను. చాలండి, యాకోబు సంతానంలో ఉన్న వారిని చెరలో ఉన్న వారిని నేను విడిపించెదనున్నాడు. ఆయన సంతానంలో నువ్వు ఉన్నావా? ఆయన సంతానంలో నువ్వు ఉన్నట్లయితే నేను పాపం చేత అపరాధముల చేత నువ్వు బంధింపబడినావేమో, నిన్ను విడిపించుటకు దేవుడు శక్తిమంతుడుగా ఉంటున్నాడు. 39:25. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చుదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడిని. ఎవరంటమ్మా? రోషము కలిగిన దేవుడు. మన ప్రభువు యేసు క్రీస్తు వారికి రోషం ఉంది, పట్టుదల ఉంది. ఆయన రోషము కలిగిన దేవుడు. నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? యేసు ప్రభువుకి గిట్టని వాడవుగా ఉంటున్నావా? యేసు ప్రభు సన్నిధికి రావాలంటే నిర్లక్ష్యంతో ఉన్నావా? అయితే యేసు ప్రభు ఎటువంటి మారిందా? ఎటువంటి వాడు? గిట్టిగా చెప్పు, ఎటువంటి వాడు? ఏం చేశారు ఈరోజు ఇంట్లో? చికెనా మటనా? ఏం చేయలే మామ ప్రియమైన వాడట. గట్టిగా చెప్పాలి. ఏం చెప్పాలా? నా యేసు ప్రభు రోషము కలిగినవాడు. ఏం చెప్పాలా? ఆయన యేసు ప్రభు రోషము కలిగినవాడు. ఆయన రోషానికి దేవుడైనాడు. ఒకవేళ నీ మీద ఈగ వారిగా దేవుడు ఒప్పుకునే స్థితిలో లేడు. ఒకవేళ నిన్ను ఎవరైనా మరి హింసించాలన్నాడేమో, అయితే దేవుడు నీలో ఉన్నట్లయితే, దేవుడిలో ఉన్నట్లయితే ఆయన ఎటువంటి వాడంట? రోషం కలిగిన వాడు. ఎటువంటి వాడు? మంచి ఇలా ఊరికి పోయావు కదా, ఆడ బాగా పుల్లుగా తినేసి అనుకోండి ఉత్తరపోయావు కదా, ఇప్పుడు రాత్రి కూడా ఉత్తరపోకుండా ఇంటికి వచ్చినావు కదా. ప్రియమైన వాడు, ఆ యేసు క్రీస్తు ప్రభు వారు నమ్మకమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మొట్టమొదటిగా నీలో ఏముండాలంటమ్మా? ఏముండాలా? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే దేవుడు నీ పట్ల కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క భ్రష్టు పట్టిన లోకము, ఇది అన్యాయమైన లోకము, అక్రమమైన లోకములో నువ్వు ఎట్లుండాలంటే దేవుడికి సమీపముగా ఉండాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవునితో నువ్వు మరి ప్రణాళిక కలిగి ఉండాలి. ఈ ప్రణాళిక ఏంటి అంటే, పరలోక రాజ్యమునకు నేను వారసునిగా ఉండాలి. ఈ భూలోకంలో ఇది ఏది కూడా మనకు శాశ్వతం కాదు కదా. ఈ దినము ఒకవేళ దేవుడినే పిలుచుకున్నాడు అనుకో, దేవుడినే ఈ క్షణంలో ఆయన ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి నన్ను పిలుచుకున్న వాడైతే, నా భార్య నా పిల్లలు నాకు శాశ్వతము కాదు. ఈ భూమి మీద ఉన్నంత వరకే నువ్వు, నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తి, అంతే కదా. ప్రియమైన వాళ్ళరా, అయితే నీ గుడి ఎక్కడ ఉందంటే పరలోకంలో నీ గుడి కలిగి ఉండాలా. పరలోకంలో నా యొక్క నివాసము, పరలోకంలో ఆ యొక్క పరలోక రాజ్యము నాది. పరలోక రాజ్యము చేరాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? రోషము కలిగిన దేవుని నువ్వు వెంటాడాలి. రోషము కలిగిన దేవునితో నువ్వు సువాసము చేయాలి. ఇబ్బంది వచ్చిందా దాన్ని పారేసేయాలి. ఈరోజు నీకు ఆటంకం కలిగిందా? ఆటంకం చూడద్దు. ఏం చేయాలా? ఆటంకం చూడద్దు. బైబిల్ సంఖ్యలో పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చాయి. ఆ దాకా వస్తుంది, ఆ దాకా వస్తుంది నీ ఆటంకం, ఆ దాకా వస్తుంది. ఏం చేస్తుంది? అనిచ్చి నిన్ను ఏం చేయలేదు. నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు మొదలుగా బైబిల్ తీసుకొని నేను మందిరానికి పోవాల్సిందే, అపవాది నన్ను ఏం చేస్తా చూద్దాం అని నువ్వు ఉన్నట్లయితే ఏమిటో అపవాది నువ్వు జయించగలుగుతావు. అపవాదితో నువ్వు పై చేయగలుగుతావు.
అప్పుడు యేసు ప్రభు నిన్నేం చేస్తారంటే ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఇంకొక మాట మనం చూసుకుందాం, ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక తప్పించగలను. ఎవరు ప్రేమిస్తారన్నమాట? మనము ఎవరు ప్రేమిస్తాము? ప్రభు యేసు క్రీస్తుని మనం ప్రేమిస్తున్నాం కనుక మనం ఏం చేస్తాడంట? శ్రమ నుంచి తప్పిస్తాడు. నేను చెప్పిన మాట కాదు ఇది, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక దావీదు మహారాజు ఆయన ప్రభు యేసు క్రీస్తుని ప్రేమిస్తుంటున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ దావీదు మహారాజు ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు కనుక జీవ గ్రంథంలో ఆయన పేరు లెక్కింపబడుతూ వచ్చింది. ఆ యొక్క కీర్తన గ్రంథం అంతా కూడా దావీదు మహారాజు రాస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, అయితే ఆయన మనం ప్రేమిస్తున్నాం కనుక మనం ఏం చేస్తారంటమ్మా? ఏం చేస్తాడు? మాకేం తెలుసుందంటారా? ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు వెరీ గుడ్, అక్కడే ఉంది బైబుల్. మరి దివ్య చదివింది, అనిత చదివింది, రమక్క చదివింది, కర్ణాక చదివింది, ఇంకా ఎవరు చదివినాడు? అక్క మీకు వస్తుందా చదువు? మా మధురాజు చదివినారు. ఇంతమంది చదివిన దానికి అర్థం ఏముంది ఆడ? ఏముంది? నువ్వు చదువు అనిత, ఏముంది ఆడ? కీర్తనలో 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను నేను తప్పించేదను అంటున్నాడు. ప్రభు యేసు క్రీస్తును ప్రేమించుకున్నట్లయితే, ప్రభు యేసు క్రీస్తుని ఆత్తుకోకపోతే, ప్రభు యేసు క్రీస్తుని హృదయంలో చేర్చుకోకపోతే దేవుడు నిన్ను ప్రేమించేవాడుగా మరి ఆయన నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. ఈ ప్రేమ ఎవరు చెప్పగలుగుతారు? ఉదాహరణకు వచ్చిన మన దగ్గర 1000 రూపాయలు లెక్క తీసుకున్నాడు అనుకో, 1000 రూపాయలు లెక్క తీసుకున్నాడు అనుకో, అమ్మ చర్చికి అవసరం పడింది, ఒకరువా నీ దగ్గర 1000 రూపాయలు అప్పు ఉంటే ఇవ్వు, మళ్ళీ ఒక 2 నెలలకు ఇస్తానంటే ఈమె ఏం చేస్తుందంటే 2 నెలలు ఇంకా 3 చూచాలే ఉంటుంది. చూస్తావు కదా, చూస్తా ఉంటుంది అనుకో. ఇంకా ఈమెకు నేను పలకోకుండా అనుకో, ఈమెకి ఏమొచ్చేస్తుంది? ఇంకా ఒకసారి వచ్చేది, అయ్యా పాస్టర్ అయ్యా, వందనాలు పాస్టర్ అయ్యా అంటది. ఏమంటే బాగుండవా పాస్టర్ అయ్యా? ఈ మాట చెప్పదు. ఏది 1000 రూపాయల లెక్క గురించి చెప్పారు. ఏమనుకుంటాడో ఏమని కదా. మళ్ళా వచ్చేది, మళ్ళా 2 రోజుల తర్వాత వచ్చి పాస్టర్ అయ్యా, వందనాలు పాస్టర్ అయ్యా అంటారు. అయితే ప్రేమైన వాళ్ళరా, 3వ దినం ఏమవుతుంది? ఆమెను ప్రేమించుకోకుండా పోతారు. ఆమెను ప్రేమించదు. ఎందుకని? ఆమె మాటకు నేను ఇవ్వలేని వాడుగా అంటూ వచ్చినాను. యేసు ప్రభు కూడా నేను ఏం చేస్తున్నానంటే ప్రేమించేవాడుగా ఉన్నాడు, నిన్ను హక్కున చేర్చుకునేవాడుగా ఉన్నాడు, నిన్ను హృదయంలో ఆ యొక్క హృదయంలో నిన్ను భద్రపరుచుకునేవాడుగా ఉన్నాడు. ఎన్నో శ్రమలు వచ్చినా ఆయన మరి ఆ యొక్క కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధంగా అయితే మరి కప్పుకుంటుందో ఆ విధంగా దేవుడు నిన్ను కప్పుకునేవాడుగా ఉన్నాడు. ఎందుకని? గద్ద వచ్చి పిల్లలందరినీ కూడా తీసుకువెళ్తుందని తన తల్లి ఏం చేస్తుందమ్మా? ఆ గద్ద సౌండ్ విని ఏం చేస్తుందంటే ఆ యొక్క శబ్దం చేస్తే ఆ పిల్లలన్నీ కూడా వచ్చి ఆ యొక్క రెక్కల కింద మరి ఉంటాయి. ప్రభు యేసు క్రీస్తు వారు అమ్మవారి చేతిలో నువ్వు చిక్కుకోకుండా, అమ్మవారిని ఏం చేయకోకుండా ఏం చేస్తారంటమ్మా? ప్రేమిస్తారంట. ఆ ప్రేమ నీకు అవసరం లేదా? ఆ ప్రేమ ఎంత గొప్పది! దావీదు మహారాజు ప్రేమిస్తూ వచ్చినాడు కాబట్టి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఈ కాలంలో నువ్వు నేను కూడా ఆరాధించేవాడు ప్రభు యేసు క్రీస్తుని ఆపదలో, శ్రమలో, ఇబ్బందులో, ఇరుకులో, అనేకమైన శ్రమలో ఈ వాక్యాన్ని అనుసరించుకొని యెహోవా ఎటువంటి వాడంట? బలమైన వాడు. ఇంకా ఏమంట? ఆయన ఏం చేస్తాడంట? ఇంకా ఏం చేస్తాడంట? చివరి వచ్చినప్పుడు ఏముంది? ఆయన మనను ప్రేమిస్తాడంట. ఇంకా ఆయన ఏం చేస్తాడంట? ఆయన మనకు రక్షకుడు అయినా. ఏమైనా చెప్పండి. మొట్టమొదటిగా అయ్యింది చెప్పండి, తప్పైతే రైట్ అయితే చెప్తా. ఏంటి మొట్టమొదటి? యెహోవా మనకు బలవంతుడై ఉన్నాడు. రెండోది
ఏమైనాడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిన్ను నన్ను నింపేవాడుగా ఉన్నాడు. మూడవది ఆయన మనకు రక్షకుడుగా ఉన్నాడు. నాలుగవది అతడు మనలో ప్రేమించి తప్పించేవాడుగా ఉన్నాడు. మీరు చదవచ్చిన లాజిక్గా చూడాల్సింది బుక్లో రాసుకోవాలా. బుక్లో రాసుకుంటే ఎప్పుడైనా మీరు దాన్ని నెమరేసుకోవచ్చు. బైబిల్ చదువుకున్నప్పుడు ఈ వచ్చిన జ్ఞాపకం వచ్చినప్పుడు మీరు చదువుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చదువుకుంటే మీకు అర్థమైతే వస్తుంది. ఆ విధంగా మీరు చదువుకొని బైబిల్ రాసుకోవాలి. ఒక నోట్స్ తెచ్చుకొని రెఫరెన్స్ రాసుకుంటూ చదువుకో. ఆవు కూడా ఏం చేస్తుంది? మేతకు పోతుంది. ఏం చేస్తుంది? మా బిడ్డమా ఏం చేస్తుంది? గబ తినేస్తుంది. ఏం తింటుంది? ఆ గడ్డి, ఆ యొక్క దొరికే భోజనము, మంచి చెడ్డ, కడుపు నీళ్ళు అవన్నీ ఏం చేస్తుంది? గబ తినేస్తుంది. తినేసి ఇంటికి వచ్చి ఏం చేస్తుంది? ఆ లోపల ఈ కడుపులో దానికి గడ్డలన్నీ కట్టి ఉంటాయి. ఆ యొక్క గడ్డి అంతా ఇక మొత్తం మాదిరి చేయబడి ఉంటుంది. దాన్ని ఏం చేసుకున్నది? బయటికి తెచ్చుకొని లోపల నెమరేసుకుంటూ పడుతుంటుంది. మనం కూడా ఏం చేయాలా? ఇంటికి పోతానే బైబిల్ తీసుకుని మూల పనిచేసేసి బోకులు, అన్నమో, గుడ్డలో, చేపలో, నీళ్ళు ఇది చేసుకోవాలి. దానిలో కూడా ఇది ఒక భాగం అని మనం తెలుసుకోవాలి. ఇది ఒక భాగమని ఎంచుకుంటేనే అప్పుడు ఏం చేస్తామంటే నిన్ను నువ్వు ఇంకొకరికి వాక్యం చెప్పగలుగుతా వస్తావు. ఈ వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో నింపుకుంటావో అప్పుడు ఏం చేస్తావంటే ఈ వాక్యం నువ్వు వాళ్ళకి వినిపించగలుగుతావు. ఈ వాక్యం వాళ్ళకి వినిపించినప్పుడు మరి ఆ పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో ఈ వాక్యంలో ఇంత మాట ఉందా, నేను చూడు అతడు నన్ను ప్రేమించకపోయినా యేసు నన్ను ప్రేమిస్తాడంటనే చూపా ఈ వచ్చిన చదువు అని నీ ఫ్రెండ్కో, నీ ఎదురింటి వారికో, పక్కింటి వారికో చెప్పినప్పుడు అరే దేవుడు నన్ను ప్రేమించుకోకుండా ఆయన నన్ను ప్రేమిస్తానన్నాడే, అక్కడ నేను వస్తాక మందిరానికి, నేను వస్తానక్క ఆయన ఏం చేస్తారు? వారు కూడా మీతో బలపడుతూ దేవుని సన్నిధిని బలపరిచేవాడు అంటాం. ఒక మనిషి ఒక ఆత్మను సంపాదిస్తే దేవుడు ఈ ఆత్మను నీకు బహుమానం ఇచ్చేవాడు. ఒక ఆత్మను దేవుడు సన్నిధి ఇస్తే 1000 ఆత్మలు దేవుడు నీకు బహుమానం ఇచ్చేవాడుగా మాట్లాడదు. నేను నా ఇంటి వాళ్ళనే కాక మరి ఇరుగు పొరుగు వారిని కూడా మనం ఏం చేయాలా? దేవుడి సన్నిధికి నడిపించాలి. వచ్చే వాళ్ళే ఫ్యామిలీ సాధించుకుంటున్నారు. ఫ్యామిలీలే రాకుండా ఉంటారు. ఏమంటే వారమంతా చేసిన పని ఇంకా పొలం ఉంది. మరి డిసెంబర్ మాసమేమో ముగిస్తుంది కదా, జనవరి నుంచి తన పనేమో తను చేసుకుంటూ పోతుంది. ఆకాశం ఆలోచిస్తుంది, భూమి చెవెక్కుతుంది. మరి ఆయన పిల్లలు మనం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు కలిగిన వారంగా అంటున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడింది. మొదటి వచ్చిన మాట రాయబడింది. ఏం చేశారు? ఆయన పిల్లలుగా మనం ఏం చేస్తామంటే యేసు ప్రభువు లోపలగా తిరుగుబాటు చేస్తున్నాం. ఆకాశమా ఆలకించము, భూమి చెవిరెక్కుము, పిల్లలు పెంచుతుంది కానీ వారు నా మీదకి తిరుగుబాటు చేసి ఉంటున్నారు. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసము 29వ తారీఖు వరకు తన పనితను చేసుకుంటూ వెళ్తుంది. ఉదయకాలంలో సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రం అయితేనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. తర్వాత ఎవరు వస్తున్నారు? చందమామ మరి చుక్కలు అవన్నీ కూడా తన పని చేసుకుంటూ పోతుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? నోరుని మాట్లాడగలుగుతున్నాం. అయితే దేవుడి సన్నిధికి నిర్లక్ష్యమైన జీవితంతో ఉన్నాం. అందుకనే నన్ను ప్రేమించక నువ్వేం కూడా సంపాదించుకోలేవన్నాడు. నువ్వు ఎంత సంపాదించినా ఆ సంపాదనతో వ్యర్థమంటున్నాడు దేవుడు. నువ్వు ఎంత సంపాదించుకున్నా అది చిరిగిపోయిన సంచిలో వేసినట్లే. అయితే ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఉదాహరణ ఒక్కరు సంపాదిస్తే 9 మంది కూడా పోషింపబడతారు. ఎందుకంటే దేవుడు మాటలో ఉంటున్నాడు. ఆయన దేవుడి మాట వింటున్నాడు కనుక. దేవుడి మాట ఎప్పుడైతే ఉంటామో నీ కుటుంబము దేవుడి సన్నిధిలో ఉంటుంది. నీ కుటుంబం అంతా ఆయన పిరికెల్లో ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? నువ్వు అడిగినప్పుడు పిరికెళ్ళు ఎక్కుతాడు. ఏం చేస్తాడు? నువ్వు వేడుకొని ప్రార్థించినప్పుడు పిరికెళ్ళు ఎక్కుతాడు. ఎప్పుడైతే నీ కుటుంబం ఏం చేస్తుంది? ఆశీర్వదింపబడతా వస్తుంది. అయితే మన పనులను మనం ఏం చేయాలి? పక్కన పెట్టుకొని ఎప్పుడైతే దేవునితో నువ్వు సువాసన కలిగి ఉంటావో ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను తల్లి ప్రేమించదు, కొడుకు ప్రేమించడు, అన్నదమ్ములు ప్రేమించడు, అక్కచెల్లెలు ప్రేమించరు, బంధుమిత్రులు ప్రేమించరు, అత్తమామ ప్రేమించరు, ఎవరు కూడా ప్రేమించరు. అయితే యేసు ప్రభువుని ప్రేమించేవాడు.
ఉదయకాలంలో దేవుడి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఒక పాట పాడుకొని మనము ఆరాధన చేసుకుందాం. క్లుప్తంగా చేయండి. 11:30 అయింది. ఆ 2 మాటలు ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మన పట్ల చేసిన మేలు అద్భుతాలు, ప్రభావం అనేకమైన శ్రమలో బాధలో ప్రభావం కాపాడుతూ ఇచ్చినారు. వాక్యానుసారంగా మేము జీవించడానికి కొరకై మాకు రక్షణ మానవసు లేని వారికి రక్షణ దయచి నీ రక్తంతో నన్ను కడుగుని బిడగా నన్ను చేసుకో ప్రభా. కొద్ది మాటలు క్లుప్తంగా ఆరాధన చేయండి. ప్రేమలో తండ్రి జయమన్నాయన నీకెంతో ఇంతవరకు ప్రభా యొక్క దినం చూడలేక ఎంతో మంది గతించినప్పుడు కూడా నా వర్షం పొడిగించి ప్రభా నన్ను కూడా సజీరకలు ఉంచి ప్రభా ఈ యొక్క శివరవాసంలో ప్రభా మేము శివరవాసంలో ప్రభా ఈ యొక్క శివరు గడిలో ఉన్నాం ప్రభా. సంవత్సరం అంతట్లో కాసు కాపాడి శివరవాసంలో ప్రభా మమ్మల్ని ప్రవేశించినందుకే నీకెంతో చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతట్లో ఎంతో కష్టంలో వేదనలో బాధలో ప్రభా ఎంతో ప్రభా మేము కష్టంలో ఉన్నప్పటికీ నేనున్నానని ప్రభా నువ్వు తోడైనందుకై నీకు ఆరాధిస్తున్నాను తండ్రి.
మేము కూడా ఒకప్పుడు దూరస్తులు ఉన్నప్పుడు ప్రభా నువ్వు నీ అప్పును చేర్చుకొని మమ్మల్ని ప్రభా కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ ప్రభా నువ్వు ఆదుకున్న నువ్వే నీకు ఎంతగా చెల్లిస్తున్నాను తండ్రి. నేను కూడా రక్షింపబడిన ఇంతవరకు ప్రభా నీ యొక్క సజీవకులను ఉంచుకొని ప్రభా నేను చేసిన ప్రభా అతిక్రమల కోసమై ప్రభా ఆ ప్రభా తండ్రి ఈ యొక్క ప్రభా నేను కూడా ప్రభా తల్లి గర్భంలో ప్రభా పాపంతో నేను రూపింపక ముందే నువ్వు ఎదిగిన గొప్ప సృష్టికర్తగా ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఈ పాపి కొరకై ప్రభా ఎన్నో ప్రభా కొరడా దెబ్బలు ప్రభా ఎంతో కలవరిశిలలో ప్రభా బలపోటీ కొలుచుకునేందుకై నేను ఆరాధిస్తున్నాను తండ్రి. నా యొక్క పాపాల రక్తంతో కడిగినందుకై ఆరాధిస్తున్నాను తండ్రి. నేను కూడా ప్రభా తండ్రి నీకు రుణస్నేహంగా ఆరాధిస్తున్నాను తండ్రి. నా పాపాలను ప్రభా తూర్పుకు పరమటికి ఎంత దూరమో భారతలందుకై నీకు ఎంత చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నేను కూడా ప్రభా నీ యొక్క దాసులు చెప్పిన ప్రతి లేఖను బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. లోకంలో ప్రభా ఎంతో ప్రభా రుణస్సును పుడుకుంటున్నాను తండ్రి. నా కొరకై ప్రభా కలవరి శిలువలో ప్రభా కలవరి శిలువలో ప్రభా నా కొరకై దిగి వచ్చినందుకై నీకు ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ యొక్క పాపి కొరకై ప్రభా ఆ ప్రభా నీ యొక్క పరలోకంలో నా కొరకై స్థలం సిద్ధపరిచినందుకు ఆరాధిస్తున్నాను తండ్రి. అంతలోనే మాయన అంతలోనే గుడవమంటి నన్ను ప్రభా నీ యొక్క బిడ్డగా సొత్తుగా చేర్చి విధానం బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ యొక్క బిడ్డగా ప్రభా నీ యొక్క బలాలను కొరగా నాకు బలాన్ని సిద్ధపరిచినందుకు ఆరాధిస్తున్నాను తండ్రి. ఇన్ని మేలు చేసిన నా సృష్టికర్తకు నా ఇమానుయేలుకు నా బంగారు మా తండ్రికి ఏమిచ్చి రుణస్తుకుంటూ సంఘం పట్ల నా కుటుంబం పట్ల మేలు చేసినందుకే నా యొక్క స్తుతి ఆరాధన నీకు బంగారు వారికి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ తండ్రి జీవనమా దేవా నీకే వందనము స్తోత్రం నాయన తండ్రి. సంవత్సరం పోయిన సంవత్సరం ప్రతి సంవత్సరం కాచి కాపాడిన తండ్రి నీకే వందనము స్తోత్రం నాయన. దేని పెట్టినారు ప్రభా పాపంలో అంతకాలం మా కోసం ప్రాణం త్యాగం చేసిన తండ్రి శిలువలో బలియారిపోయిన తండ్రి నీకే వందనము స్తోత్రం నాయన. ప్రభా ఈ దినాల్లో మమ్మల్ని ఎంతో ప్రభా సజ్జీలో ఉంచినందుకు నీకే వందనము స్తోత్రం నాయన. మరి నా పట్ల నా కుటుంబం పట్ల నువ్వు ఎంతో మేలు ఉపకారం చేసినందుకు నేనేం చెల్లించుకున్నాయినా ఇరిగి నలిగిన దేవుడితో అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి పశువులైన దేవాన్ని పశువులు పదార్థాలు తగిన ఆస్తుతున్నాయి తండ్రి. నేను ఎన్నో గతంలో ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు ప్రతి పాపం నీ పాదాలచన తొక్కుతున్నాను తండ్రి. కలవరిలో పక్షుల ప్రతి పాపం కలిగి పరిశుద్ధ పక్షులను ఆదిస్తున్నాను తండ్రి. గత సంవత్సరం అంతా మమ్మల్ని జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం నుంచి చివరి ఆదివారంలోకి ప్రవేశించిన విధానానికి వందనాలకు తగ్గిన ఆస్తుతున్నాయి. మేము ఎంతో బాధలు వేదనలో మేము బాధపడుతున్న సమయాలలో మీరు ముందు మేము ఉన్నాము అని చెప్పి ధైర్యం చెప్పిన దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభువా దేవానికి స్తోత్రం తగిన ఆస్తులు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇది మనుషులకి ఎంతో మంది గతించిపోయిన నాశనం పొడిగించిన ఇంకా సచివర్కులు ఉంచిన విధానానికి వందనాలకు తగిన ఆస్తుతున్నాయి. నేను నా తల్లి గర్భం నుండి పిండంగా ఉన్నప్పుడు ఎవరు గుర్తారు తండ్రి. ప్రభు అతి గొప్ప దేవానికి స్తోత్రములు నాయన. నన్ను నేను పిండంగా ఉన్నప్పుడు మీరేది గుర్తిరిగిన దేవానికి స్తోత్రములు తగిన ఆస్తులు చెల్లించుకున్నాను నాయన. అవును ఆయన ఎంతో మేము వెనుకబడినప్పుడు తండ్రి మీరు ముందు నడిపించిన దేవానికి స్తోత్రములు నాయన. అందులో బట్టి సూత్రములకు తగిన ఆస్తులు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభు అంతలోనే కనిపించి అంతరంలో మాయమైపోయి ఆజ్ఞ వెంటించి దాన్ని వెతికి రక్షించిన విధానానికి వందనాలకు తగిన ఆస్తులు చెల్లించుకున్నాను తండ్రి. నీ దాసులు సెలవిచ్చిన లేఖను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరాధిస్తున్నాను స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. మా రక్షణకర్తలకు దేవా నీ నామమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములు పరిహరించి మమ్మల్ని రక్షింపు అని చెప్పిన వాక్యాన్ని బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభు అవును నాయన మేము ఎన్నో తప్పులు పాపాలు చేసినాం తండ్రి. ప్రభువ మీ నామమున నా ప్రతి ఒక్క పాపమును పరిహరించి మమ్మల్ని రక్షింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. దేవాన్ని బట్టి తగిన ఆస్తులు చెల్లించుకున్నాను తండ్రి. తూర్పు నుంచి పడడానికి ఎంత దూరమో మా పాపాన్ని అంత దూరపరిచిన దేవానికి స్తోత్రములు నాయన. అవును తండ్రి నేను ఈ లోకంలో వెనుకబడి నేను రక్షణ లేక ఎంతో బాధపడుతున్నాను తండ్రి. నాలాగే ఎంతో మంది రక్షణ లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను రక్షణ మార్గం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అందరి బట్టి నేను స్తోత్రములు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. దేవానికి స్తోత్రములు నాయన. అవును తండ్రి ఈ లోకంలో ఎంతో మంది గతించిపోయిన ఆయుష్ను పొడిగించినందుకు దేవానికి స్తోత్రములు నాయన.
నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఈ కొద్ది శుద్ధి ఆరాధన నీకు ఒక బంగారు పాదాలకి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ పాదములు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దయగల మా ప్రభువా, ఉదయకాలం నుంచి ప్రభువా ఆరాధన వర్తమానంలో పాటల ద్వారా మీరే మహిమరించుకున్నందుకు నీకు ఎంతో వందనాలు. దయగల మా ప్రభువా, ఆరాధన తలంపులలో ప్రభువా మమ్మ మేము సరి చేసుకుని ఆరాధించుటకు దయగల మా ప్రభువా ఈ సంఘంలో సమాసంలో అయా మీరు శ్రద్ధ తీసుకున్నప్పుడు మీరు ఇచ్చిన సమయానికై వందనము చెల్లించుకుంటున్నాం. దయగల మా ప్రభా అయా మీరు శక్తిమంతుడవు, బలవంతుడైన దేవుడవు, సమాధానకర్తవు ప్రభా. దయగల మా ప్రభా అయా మీరు ప్రేమించే దేవుడవు తండ్రి. దయగల మా ప్రభా నీ ప్రేమను మేము అయా మరి పంచుకోలేక దయగల మా ప్రభా అపవాదితో సవాసం కలిగి జీవిస్తున్న మమ్మలను ప్రభా మీరు వెతికి రక్షించుకున్నారు. నిబిడగా చేసుకొని మా కొరకై ప్రభా కల్వరి శిలువలో అమూల్యమైన రక్తము మా కొరకై చిందింపజేస్తూ వచ్చినందుకై ఆ యొక్క రక్తం ద్వారా మా యొక్క పాపములన్నిటినీ కడిగి నిబిడగాను నీ సొత్తుగాను నన్ను ఏర్పరచుకున్నందుకై నా పట్ల చేసిన మేలులు అద్భుతాలు రాజుకి మానేందుకు ప్రభా నేనేమిచ్చినా నీకు వస్తున్నాను. నీ పాదములకు ముద్దు పెట్టుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ పలవ వాడుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం పైకెత్తి బైబిల్ పలవ వాడుకుందాం. బైబిల్ పలవ వాడుకున్న బల్లలో చేయవేద్దాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు అరసవచనము, కారుణ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. మరొకదాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు అరసవచనము, తాను దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేసుకొనుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రేమ వాడరా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శరీరంలో మనం పొందాలంటే పాల్గొనాలంటే ఏం కావాలి? సంపూర్ణమైన శక్తి అవసరం. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో మాట రాయబడింది. 25వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. సారి క్షమించండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విడిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. అనేకుల కొరకు, మన కొరకే కాదు, ప్రపంచం యావత్తు ఆయన రక్తము అనేకమైన వారి కొరకు చిందింపబడిన నిబంధన గొడపిన బట్టి క్రీస్తు యేసు రక్తం. ఆ రక్తంలో పాల్పొందాలంటే నీకేమవసరమట? సంపూర్ణ రక్షణ అవసరం. సంపూర్ణం అంటే ఏ విధంగా ఉంటుందన్నా? ఏ విధంగా ఉంటుందా? సంపూర్ణం అంటే రౌండ్ ఆకారంలో ఉంటుంది. రౌండ్ ఆకారము సంపూర్ణములకు సాదృశ్యముగా మనం ఎంచుకోవచ్చు. అయితే నువ్వు సంపూర్ణముగా ఆయన శరీరంలో పాల్పొందుటకు, ఆయన శరీరము ఆయన రక్తము మన మధ్య
ఉంచబడిన వాడుగా ఉంటున్నాడు. అయితే అది ఏమైపోయింది? రొట్టెగా ద్రాక్షారసముగా మార్చబడుతూ వచ్చింది. ఎటువంటి ద్రాక్షారసం అంటే అది చేదు కలిగిన ద్రాక్షారసమా? యేసు ప్రభువుకు ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు దాహము అని అందుతున్నప్పుడు ఏం చేసినారు? ఆ చేదైన శిరస్సును అతని నోటికి వచ్చి పెట్టమని చెబుతూ వచ్చారు. దాహం అంటే ఆ యొక్క యూదులు ఏం చేస్తూ వచ్చారంటే ఆ చేదైన శిరస్సు అతని నోటికి మరి అందక దానికి కూడా యేసు ప్రభు దాహం కొరకు ఆ చేదుగా ఉందా, దాంతో నీళ్లు ఉన్నాయా, దాంతో రక్తం ఉందా, దాంతో ఇంకొకటి ఉందా అని ప్రభు చూడలే. దాహమని అడుగుతున్నప్పుడు ఈ యొక్క చేదు శిరస్సును అతని నోటికి అందిస్తున్నారు. అది కూడా అందనట్లుగా పెడుతున్నారు. అయితే ద్రాక్షారసం ఎటువంటిదంటే అది రుచికరమైనది. చేదైన ద్రాక్షారసం ఉంది కదా. ద్రాక్ష తోటలు 2 రకాలు ఉన్నాయి. ఏంటిది? చేదైన ద్రాక్షలకు తోట ఉంది, రుచికరమైన ద్రాక్ష తోట. చేదైన ద్రాక్షారసంలో ఉన్నట్లయితే ఆ రుచికరమైన ద్రాక్షారసము తాగితే నోటికి ఏమనిపిస్తుందమ్మా? చేదుగానే ఉంటుంది. అయితే నీకేమవసరమా? సంపూర్ణ రక్షణ అవసరము, సంపూర్ణమైన రక్షణ. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడబడింది. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నదో ఎవరి వలన సమస్తము కలుగుచున్నదో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణముగా చేయుటకు ఆయనను తగును. ఏమంటమ్మా? ఇక్కడ ఏముంది కన్నమాట? శ్రమలు ఉన్నాయి. శ్రమ వచ్చిందంటే వెనకాల నీకు ఫలితం ఉంది అర్థము. ఏమని? శ్రమలు వాడు తండ్రిలో నువ్వు శ్రమ వచ్చిందనుకో కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమ వచ్చిందంటే దేవుడు నీ పట్ల మేలు చేయబోతున్నాడని శ్రమలను పాల్పొందితే, శ్రమలను కష్టంలో ఓర్చుకుంటే, శ్రమలను సహిస్తే శ్రమలో నీకు మేలు ఉంది. శ్రమ ముందు దేవుడు తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. ఆ శ్రమలను పూనుకున్నట్లయితే, ఆ శ్రమలో నువ్వు భరించినట్లయితే దేవుడు అధికమైన మేలు నీకు నింపేవాడుగా ఉన్నాడు. అయితే ఈ శ్రమను నిన్ను ఏం చేస్తుంది? శ్రమకెందుకు నువ్వు లోబడతావని అపవాదం ఏం చేస్తుంది? నిన్ను దూరం చేస్తుంది. దేవునికి నీకు దూరంగా తీసుకెళ్తుంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మాట్లాడబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనా సాతాను మన వలన మీ నిమిత్తము క్షమించి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ సాతాను మోసగిస్తున్నాడేమో, ఇంతవరకు ఆనందంలో అయినట్లుగా సాతానుకు సంబంధమైనావేమో. అయితే సాతాను చేత నుంచి నిన్ను విడిపించుటకు, నిన్ను క్షమించుటకు ఆయన శరీరము, ఆయన రొట్టెను మన యొక్క ఉంచబడినాడు. ఆ శరీరంలో పాలు పొంది ఆయన శరీరంలో రుచి కలిగిన వాడు అయినట్లయితే చేదైన శిరస్సును నువ్వు పుచ్చుకోకుండా నీ కొరకు చేదైన శిరస్సును ప్రభు యేసుక్రీస్తు వారు తీసుకున్నాడు. అందుకనే ఆయన రొట్టెగా మార్చబడుతూ వచ్చినాడు, ఆయన రక్తంగా మార్చబడుతూ వచ్చినాడు. ఎందుకని? నువ్వు నశించుట దేవునికి ఇష్టం లేదు కనుక, నువ్వు తప్పిపోవుట దేవునికి ఇష్టం లేదు కనుక, సాతాను నిన్ను మోసగిస్తాడని తెలిసి కూడా యేసు ప్రభువారు ఈ లోకంలో నిన్ను కాపుదలగా ఉంచున్నాడు. అయితే సాతాను బానిసైపోతున్నాడని యేసు ప్రభు బాధపడుతున్నాడు. అందుకని ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, ఆయన శరీరాన్ని తాను తగ్గించుకున్నాడు, ఈ లోకానికి వచ్చినాడు, రొట్టెగా మార్చబడుతూ వచ్చినాడు, పెళ్లి మీద కాల్చబడుతూ వచ్చినాడు. ఆయన రక్తము చిందింపబడిన గొర్రెపిల్ల క్రీస్తు యేసు రక్తం ద్వారా మన మధ్య ఉంచబడింది. ఏ విధంగా మరొక దేవుని గొర్రెపిల్ల వలె మౌనముగా ఉంటూ వచ్చినాడు. ఆ మౌనం నీకు అవసరము, ఆ దీనత నీకు అవసరము, ఆ తగ్గింపు నీకు అవసరము. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో వారసులుగా
కూర్చున్న వాడుగా ఉంటారు. చూడండి యెషయా గ్రంథము 32వ వచనము 7వ వచనం మనం చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనం. మోసకారి సాధనములు చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచనలు చేయదు. ప్రేమిన వాళ్ళ నువ్వుగా పేదవాడమైనా, నువ్వుగా దేవునితో సంబంధం లేని వాడమైనా, దేవునితో నీకు ప్రణాళిక లేకపోయినాను అమ్మవారిని శోధిస్తుంది. మోసకరమైన మాటలు, మోసకరమైన ఆలోచనలు, మోసకరమైన తలంపులను, మోసకరమైన ఆ యొక్క శుద్ధినిచ్చి నిన్ను ఏం చేస్తానమ్మా ఏడుపరుస్తూ వస్తుంది. అటువంటి స్థితిలో ఉన్నవామేమో, అటువంటి మోసకరమైన ఆ యొక్క స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఈ సంవత్సరంలో నీతో మాట్లాడబోతున్నాడు. అనేకంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయం ఏంటి అంట? మోసకరమైన హృదయము. నాలో మోసం లేదని ఎవరైనా చెప్పుకుంటారా? ఎవరు కూడా చెప్పరు. నేను యథార్థవంతుడే, మోసకరమైన నేను యథార్థవంతుడే, నేను యథార్థవంతుడే, నేను నీతివంతుడే అని చెప్తాడు. ఎనగా ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. అందుకనే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించువాడు ఎవడు? ప్రభువు యేసుక్రీస్తు వారి హృదయాన్ని చూస్తున్నాడు. అన్నిటికంటే మోసకరమైనది మన హృదయము, మన తలంపులు, మన క్రియలు, మన ఆలోచనలు, మన కళ్ళు, మన చేతులు, ప్రతి ఒక్క శరీరము మోసకరమైన శరీరము. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఎంతో కాలం వేసుకుంటూ పోతాం. ఏ విధంగా వస్తుంది ఈ పాపం? ఎట్లా వస్తుంది? ఆ అమ్మాయిని చూడకు ఏమి చూపినాడు? కళ్ళు చెడ్డగా ఉంటున్నాయి. ఆ కళ్ళు చెడ్డతో ఆ యొక్క తలంపులు హృదయంలోకి వస్తున్నాయి. ఆ చెడ్డ ఈ కంటితో ఆ పాపం చూస్తాము, ఏమైపోతుంది? ఆ యొక్క తలంపులను మన హృదయంలో ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందుకనే హృదయం అనేటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించేవాడు ఎవడంటున్నాడు. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు అమ్మవారి చేతను మరి చిక్కుబడి ఉన్నామేమో. అపోస్తలుడైన పౌలు ఎంతో మరి పిల్లల దేవుని పని హింసిస్తూ వచ్చినాడు కదా. ఆయన సౌలుగా ఉండి ఎంతో హింసించిన వాడుగా ఉన్నాడు, పౌలుగా మారుతూ వచ్చినాడు. ఏం చెప్తున్నా చోది? ఏం చెప్తున్నా? ఫ్యాన్లన్నీ ఆఫ్ చేయాలా? ప్రేమల వల్ల అందులో బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవునితో వేరే సంబంధం కలిగి ఉంటున్నావు. అపవాదితో సంబంధం అయినట్లయితే ఆ శరీరంలో నువ్వు పాల్గొనవద్దు. అపవాదిలో నువ్వు పాలస్తులుగా ఉన్నట్లయితే ఆ శరీరాన్ని పాల్పొంది నీ శరీరాన్ని నష్టం తెచ్చుకోవద్దు. తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ యొక్క రొట్టెలో పాల్గొనమని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 29వ వచనం వరకు లేఖనంలో రాయబడి ఉంటున్నాయి. ఎవరైతే ఆ యొక్క పాల్గొనో వారికి శ్రమ అంటున్నాడు. ఆ శ్రమ నువ్వు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా దేవునిలో నువ్వు పాల్పొందినట్లయితే ఆయన శరీరంలో పాల్పొందు, భాగస్థులుగా ఉండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. తరలించండి, ప్రార్థన చేసుకుందాం. మరి ఎవరు కూడా అటు చూడదు, మోకరించండి. మోకరించి మోకాలు మీద మన యొక్క శ్రమలో బాధలో ఎక్కడ తప్పుకున్నామో, ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ దేవుడు మనను లేవనెత్తుటకు సిద్ధ మనుషులు అంటున్నాడు. ఆయన పాదముల చెంత నీ పాదములను మోకరించి, ప్రభా నీ వారంలో పలసారి తప్పిపోయి ఉంటున్నా, పలసారి పడిపోయి ఉంటున్నా, ప్రభా నాకు క్షమించు, నీ శరీరంలో నేను పాల్గొంటున్నా, ప్రభా నాకు మీరే సహాయం చేయమని యేసు ప్రభువును అడిగినట్లయితే దేవుడు మనం క్షమించేవాడుగా ఉంటున్నాడు. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ బాధలను కొందరు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవుడు మా ప్రభా మా కొరకై ఈ యొక్క శరీరము రొట్టెగా మార్చబడుతూ వచ్చిన నీ ప్రేమ దయ వాత్సల్యం బట్టి నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మా ప్రభా నీ శరీరంలో మేము పాల్గొంటుండగా నువ్వు సహాయం చేయండి. నీ మెడైన కృపను అనుగ్రహించండి ప్రభా. నీ పిల్లలు తండ్రి సరి చేసుకుని నీ శరీరంలో పాల్గొంటుటకు కావలసిన జ్ఞానం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే శరీరంలో పాల్గొనేవారు మీకు కుడి చేయి పైకి చూపించండి, మీ దగ్గరికి రొట్టె రాబడుతుంది.
నశించు వారికి నీ సిలువ వెరితనముగానున్నది. నశించు వారికి నీ సిలువ వెరితనముగానున్నది. చింపబడుచున్న పాపికి దేవుని శక్తి యున్నది. ఆ ప్రకారం భోజనమైన అభిమాట ఆయన పాత్రను ఎత్తుకొని నా పాత్ర కొత్త నిబంధన నిన్ను తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ తండ్రి పరిశుద్ధమైన దేవా ఈ పాత్ర వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవుడు మా ప్రభా నీ శరీరంలో ఇంతవరకు మీరు పాల్గొనడానికి మీరు అనుగ్రహించిన దయను బట్టి నీకు ఎంతో వందనాలు. దయ మా ప్రభా మా కొరకై తండ్రి నీ యొక్క రక్తం కొరకటువంటి క్రీస్తు యేసు రక్తం ఇప్పుడు మేము పాల్గొనగా సహాయించి నీ మెడైన కృపను ఆశీర్వాదం అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ఇంతవరకు రొట్టెలో పాల్పొందిన వారు మీకు కుడిచి పైకి చూపించారు మీ దగ్గరికి ద్రాక్షారసం తాగొచ్చు. నన్ను వెంబాడించు సైతాను నన్ను బెదాడించు సైతాను నన్ను వెంబాడించు సైతాను నన్ను బెదాడించు సైతాను ముదుబారదీని కాకము గాయించేదేని కాకము ముదుబాడేదేని కాకము గాయించేదేని కాకము నిరక్తమే నన్ను శుద్ధి కారించు నిరక్తమే నా బాలము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి పరిశుద్ధమైన దేవా పాదముల వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దగ్గర మా ప్రభా మా కొరకై తండ్రి శరీరము మరి తండ్రి రక్తము మా ఉంచబడినందుకై నీకు ఎంతో వందనాలు. ఇప్పుడు మేము పాల్పొందుతానేక మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై నీకు ఎంతో వందనాలు. మీరు ద్రాక్షారసము రొట్టెలు ప్రభా అనేక వారి కొరకై సూచనగా ఉంది. మీరు సహాయం చేయండి. మీ బిడ్డల కృపను అనుగ్రహించాలి. దైవ మా ప్రభా నీ బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన మనల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. పూర్ణ కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకో. నీ బట్టి రక్షణ మార్గంశం దయచేయండి. దైవ మా ప్రభా బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకో. దైవ మా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగ విషయంలో సహాయపడు ప్రభా. ఇవి తోడుగా నుండి సహాయపడండి. నీ బిడ్డల కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన కుమార్తెను బట్టి జ్ఞాపకం చేసుకో. దీవించి ఆశీర్వదించండి. తిరిగి ప్రభాతాన్ని వైద్యకాన్ని కూర్చోడానికి సహాయం చేయి. ప్రయాణంలో వ్యక్తులను తోడుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. గంగమ్మతను బట్టి జ్ఞాపకం చేసుకో. బాప్తిజం బట్టి బిడ్డను సిద్ధపరచండి ప్రభా. అమృతాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. వ్యాపారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దైవ మా ప్రభా అలా భూమి విషయంలో జోక్యం చేసుకోండి ప్రభా. నిశ్చితమైతే నువ్వే బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా మోసాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. శాంతి కుమార్ని శ్రావణి దినాకరణ ప్రభా తన పేరు బట్టి జ్ఞాపకం చేసుకో. మీరే తోడుగా ఉండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. భారతీయ ఉద్యమం దిలీపుని బట్టి జ్ఞాపకం చేసుకో. వారికి కావాల్సిన అక్కర్లేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా నరేష్ అనుసరణ బట్టి జ్ఞాపకం చేసుకో. కోవిడ్ ఉంది, మీరు తోడుగా ఉండండి. తిరిగి వచ్చినందుకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకో. జ్యోతిని బట్టి జ్ఞాపకం చేసుకో. కుమారు కూడా ప్రభా కింద పడి ఉన్నాడు, సహాయం చేయండి. ఆ గాయమును మొక్కండి ప్రభా. స్వస్థత అనుగ్రహించండి. జ్యోతిని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. తన కుమారుని బట్టి ఉదయ కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకో. ప్రేమించి దీవించి ఆశీర్వదించు. వారి ఇంటి సహాయం చేయండి ప్రభా. కనుగొనలకు మీరే ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభాకి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. జయరాజను పవన్ కుమార్ అనితాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. తనకిచ్చిన కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకోందును దీవించి ఆశీర్వదించండి. సంతోష్ కుమార్ అరుణ్ కుమార్ సంతోషం బట్టి జ్ఞాపకం చేసుకో. నిపుణ నిశ్చితమైన సంఘానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. విజయకుమార్ అలమి ఋతు మీద భావనను బట్టి జ్ఞాపకం చేసుకో. రాజేష్ బట్టి జ్ఞాపకం చేసుకునే సంఘాన్ని నడిపించండి.
దీవెనను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. అక్కడ బట్టి జ్ఞాపకం చేసుకో, జ్ఞానం బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. వారి కుటుంబంలో కావాల్సిన అక్కర్లు ప్రభా మీరే తీర్చబడి ప్రార్థిస్తున్నాను. దీవెనకు బాప్తిసం కొరకు వెళ్ళి సిద్ధపరచు, రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా. అయ్యవకు కూడా బాప్తిసం కొరకు సిద్ధపరచండి. నీ పరలోకమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. దాని వల్ల పనిపట్ల తోడుగా ఉండండి. ఆటో విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా వజ్రములను జ్ఞాపకం చేసుకో, మీరే సహాయం చేయండి. మిమ్మల్ని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా రాజులను బట్టి జ్ఞాపకం చేసుకో, కర్ణతను బట్టి జ్ఞాపకం చేసుకో, బలాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. దైవ మా ప్రభా శరతులను బట్టి జ్ఞాపకం చేసుకో. అయ్యా మీరే సహాయం చేయండి. మిమ్మల్ని కృపను అనుగ్రహించండి ప్రభా. ఎముకలకు జీవం పోసి ఆ బిడ్డను మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను. రాజులను బట్టి జ్ఞాపకం చేసుకో. ఆ శరీరం తాకండి, ముట్టండి, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. కర్ణతను మోకాలను తీసివేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. భరతు ప్రవళికను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ బిడ్డకు రక్షణ మారు మనసు దయచేయి. బాప్తిసం కొరకు నిమిషం సిద్ధపరచు. ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన లోకంలో పడిపోకుండా దేవుని వాక్యం చదువుకొని నీ పిల్లలు బలపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా కమాలను బట్టి జ్ఞాపకం చేసుకో. ఆయన ఎంతగాక కిరణ్ కుమార్ బట్టి జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డను ప్రేమించి ఇచ్చిన నివాసిని దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డల కృపను అనుగ్రహించండి ప్రభా. ఆ ఒక్కరి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మామూలు ఒక్కరి బట్టి జ్ఞాపకం చేసుకో. నీ మందిరానికి నడిపించండి ప్రభా. ఆయన అనారోగ్య స్థితిలో నీ పిల్లలు ప్రభా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా కాక ప్రభా మరి తండ్రి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. మీరే సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నిమిడంగా కృపను అనుగ్రహించండి ప్రభా. నేను కూడా అప్పులేని సేవ చేయడకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా సంఘంలో ప్రభా అనేకమైన అవసరాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా దైవ తండ్రి సేవకులను ప్రభావితం చేసుకోవాలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా దైవ తండ్రి అంటే పిల్లల రక్షణ మారు మనసు దయచేయండి. నీ పిల్లల తండ్రి రాజు వివాహం కొరకై నీ పిల్లలను మీరే భయపరచమని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా సుజాతని జ్ఞాపకం చేసుకో. మంచి ఆరోగ్యం దయచేయి. దైవ మా ప్రభా సేవలు మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయన పుష్పం బట్టి జ్ఞాపకం చేసుకో. దానికి రావడం లేదు, సాయం చేయండి. వారి కూడా నడిపించండి. సునీల్ బట్టి జ్ఞాపకం చేసుకో. ఆయన సంఘాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా ఇక్కడ చుట్టుపక్కల కూడా సంఘం చుట్టుపక్కల కూడా మీ అందరినీ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకో. సంఘానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా మంగళవారం 31 నైట్ అయా మేము అంగంలోని సన్నిధిలో కూడుకొని వాగ్దానం కొరకు ఎదురు చూడటకు సహాయం చేయండి. నీ పిల్లలందరినీ ప్రభా మీరే పంపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నీ దాసులు కూడా బలపరుచు. వాక్యం కొరకు చెప్పుటకు కుమారుడు తండ్రికి వస్తున్నారు. సహాయం చేయండి. నిజమైన సహాయం అనుగ్రహించమని నూతనమైన వాక్యము నూతనమైన వాగ్దానాల కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తూ దైవ మా ప్రభా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదని ప్రభా మా కుటుంబాలన్నింటిలో మీరే ముందు నడిపించమని ప్రార్థిస్తూ ఎక్కడితో వచ్చినారో ఏ అవసరాలతో వచ్చినారో చెప్పుకోవాలని సమస్యలతో వచ్చినారో మీరే తీర్చమని ప్రార్థిస్తూ అయా మరి అపవాది చేత బంధించబడి ఉన్నారేమో, సాధారణ చేత ఆయా తండ్రి తన కుమార్తెల చేత నీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారేమో ప్రభా. నీ కుటుంబాల్లో అవసరాలతో ఎంతో ఇబ్బందులతో వేదనలతో చెప్పుకోలేని సమస్యలతో రోగములతో అనేకమైన బాధలతో నీ పిల్లలు బాధపడుతుంటే వాళ్ళందరూ యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయములు ఎలగొట్టే దేవుడవు అయా, రోగులను స్వస్థపరిచే దేవుడవు, కుంటివాడిని స్వస్థపరిచేవాడు, గుడివాడిని స్వస్థపరిచే దేవుడవు, మురిగివాడిని స్వస్థపరిచే దేవుడు కనుక ప్రభాని వైపు ఎదురు చూసే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. గుర్తుపెట్టుకుని వేసుకుని పాట పాడుకుంటూ కానుకలు ప్రభుత్వం పట్టించుకుందాం. Hallelujah.
నిన్నునే కొనియాడెదను హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదను వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదను హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదను కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవపు రాగవు నీవే నీ కొరకే జీవింతును నా జీవపు రాగవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా ప్రార్థన చేసుకుందాం. కళ్ళుంచండి. ప్రేమల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ బంగారు పాదములు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవమా ప్రభా, మీరే రాజు ప్రభుల గౌరవన్నుడము భక్తవన్నుడు అనే పరివేలాది కాంక్షణీయుడు ప్రభా. వేలుపులను మీ వంటి వారు ఎవరు తండ్రి, మీరే ప్రభా సహాయం చేయండి. మిమ్మల్ని కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ పిల్లల ప్రభా సంఘానికి తెచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దైవమా ప్రభా, ఎవరైతే ప్రభా తాడకపోయినా వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాను. దైవమా ప్రభా, తెచ్చిన పిల్లలను ప్రభా 10 ఆశీర్వాదము ప్రభా, నీ పిల్లలకు తండ్రి 30 ఆశీర్వాదమును ప్రభా, 100 ఆశీర్వాదమును ప్రభా, 1000 ఆశీర్వాదమును అనుగ్రహించండి. నీ ప్రేమ వాత్సల్యాన్ని ప్రభా మీరే కుమరిస్తున్నామని దైవమా ప్రభా, 31 జరిగే ఆ యొక్క ప్రార్థన మీటింగ్ లో సహాయపడండి. వార్షికోత్సవం మీరే సహాయపడండి. నీ మెడైన కృపను అనుగ్రహించి దీవించి నీ కుటుంబాలన్నిటిని బలపరచమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును చేర్చిన మనకును శివుని ప్రార్థనా మందిరమునకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మా వందనాలు. ఒకరికొకరు మీరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి.